మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ కనిపించని శక్తి ఎలక్ట్రిసిటీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మన ఫోన్లని ఛార్జ్ చేసే దగ్గర నుండి మన ఇళ్లకి వెలుతురిచ్చే వరకు అన్నీ అదే. రండి, ఈరోజు మనం పాలీసెట్ ఎగ్జామ్ కోసం ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్ట్లన్నింటినీ చాలా సులభంగా అర్థం చేసుకుందాం. రైట్, ముందుగా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలీ కరెంట్ వెళ్లాలంటే దానికి ఒక దారి కావాలి కదా. ఆ దారి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి డైరెక్ట్గా ఒక పాత పాలిసెట్ క్వశ్చన్ పేపర్ నుంచి ఒక ప్రశ్న చూద్దాం. చూడండి, కరెంట్ కంటిన్యూయస్గా క్లోజ్డ్ పాత్లో వెళితే ఆ దారిని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. దీని సమాధానం ఎలక్ట్రిక్ సర్క్యూట్, తెలుగులో విద్యుత్ వలయమంటాం. అంటే ఏంటంటే కరెంట్ ప్రవహించడానికి అస్సలు బ్రేక్ లేకుండా పూర్తిగా మూసి ఉన్న ఒక దారి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే కరెంట్కి ఇదొక రేస్ ట్రాక్ లాంటిది. అదే దారిలో కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. సరే, దారి అయితే ఉంది. మరి ఆ దారిలో అసలు ఏం ప్రవహిస్తోంది, ఏం కదులుతోంది? దీన్ని కూడా ఎగ్జామ్లో అడిగిన మరో క్వశ్చన్తోనే తెలుసుకుందాం. ఈ ప్రశ్న ఛార్జ్, టైం మరియు కరెంట్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి అడుగుతోంది. ఆ ప్రవహించేదాన్నే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఐ అని పిలుస్తాం. అంటే ఒక కండక్టర్ గుండా ఒక సెకండ్లో ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ వెళ్తుందో చెప్పేదే కరెంట్. దీన్ని మనం యాంపియర్, ఏ అనే యూనిట్స్లో కొలుస్తాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫార్ములా ఉంది చూడండి. I=Q/T. ఇందులో I అంటే కరెంట్, Q అంటే ఛార్జ్, T అంటే టైం. ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు ఎగ్జామ్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సింపుల్గా ఆలోచించండి. తక్కువ టైంలో ఎక్కువ ఛార్జ్ వెళ్తే కరెంట్ చాలా ఎక్కువగా ఉన్నట్టు, ఒక చిన్న పైప్లో నీళ్లు చాలా ఫోర్స్గా వెళ్ళినట్టన్నమాట. ఈ డయాగ్రామ్ చూస్తే కరెంట్ ఫ్లో ఎలా పనిచేస్తుందో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక వైర్ లోపల ఎలక్ట్రాన్స్ అనే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. వాటిని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోసినప్పుడు అవి కదలడం స్టార్ట్ చేస్తాయి. ఇలా ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్లో కదలడాన్నే మనం కరెంట్ అంటాం. కానీ ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కరెంట్ డైరెక్షన్ ఎప్పుడూ ఎలక్ట్రాన్స్ వెళ్లే డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది జస్ట్ ఒక కన్వెన్షన్, కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, దారి ఉంది, అందులో వెళ్లే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాని అసలు ఈ ఎలక్ట్రాన్స్ని కదలమని ఎవరు చెప్తున్నారు? వాటిని వెనక నుండి నెట్టే ఆ ఫోర్స్ ఏంటి? ఆ నెట్టే ఫోర్స్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా సింపుల్గా వోల్టేజ్ అంటాం. ఇది అచ్చం వాటర్ పైప్లో ఉండే ప్రెషర్ లాంటిది. ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటే నీళ్లు అంత స్పీడ్గా వెళ్తాయి కదా. అలాగే వోల్టేజ్ ఎంత ఎక్కువగా ఉంటే కరెంట్ కూడా అంత బలంగా ప్రవహిస్తుంది. సో వోల్టేజ్ అనేది కరెంట్ని నడిపించే ఒక ప్రెషర్ లాంటిది. మరి ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ని దేన్లో కొలుస్తారో ఐడియా ఉందా? మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఇదిగోండి, గతంలో అడిగిన ఒక పాలీసెట్ క్వశ్చన్. కరెక్ట్, సమాధానం వోల్ట్, వి. బ్యాటరీని కనిపెట్టిన సైంటిస్ట్ అలెస్సాండ్రో వోల్టా. ఆయన పేరు మీదే దీన్ని పెట్టారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సరే, ఇప్పటిదాకా కాన్సెప్ట్స్ చూసాం. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా లెక్కల వైపు వెళదాం. ఎగ్జామ్కి ఇవి చాలా ముఖ్యం. కరెంట్, వోల్టేజ్ కలిసి ఎలా పవర్ని క్రియేట్ చేస్తాయో చూద్దాం. ఎలక్ట్రిక్ పవర్ P అంటే ఒక డివైస్ ఎంత ఫాస్ట్గా ఎలక్ట్రిక్ ఎనర్జీని వాడుకుంటుందో చెప్పేది. దీనికో సింపుల్ ఫార్ములా ఉంది. P=V/I. అంటే పవర్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడొక విషయం గమనించాలి. పవర్ అనేది ఆ క్షణంలో ఎంత వాడుతున్నామని చెప్తుంది. కానీ ఎనర్జీ అనేది ఒక టైంలో మొత్తం ఎంత వాడామని చెప్తుంది. అందుకే మన కరెంట్ బిల్ వాట్స్లో రాదు, కిలోవాట్ అవర్స్లో వస్తుంది. చూడండి, 2023 పాలీసెట్ పేపర్లో అడిగిన ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ వాడి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్సంప్షన్ని ఎలా లెక్కించాలో చూపిస్తుంది. ఈ ప్రాబ్లంని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. చాలా ఈజీ. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటో చూడండి. పవర్ 60 వాట్స్, టైం 10 గంటలు, రైట్? ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? ఎనర్జీ పవర్ ఇంటూ టైం. సో 60 వాట్స్ని 10 గంటలతో మల్టిప్లై చేస్తే 600 వాట్ అవర్స్ వస్తుంది. కానీ ఆప్షన్స్ చూసారా? కిలోవాట్ అవర్స్లో అడిగారు. వాట్ అవర్స్ని కిలోవాట్ అవర్స్గా మార్చాలంటే సింపుల్గా 1000తో డివైడ్ చేయాలి. అంతే, మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూసారా? ఫైనల్ ఆన్సర్ 0.6 కిలోవాట్ అవర్స్. బేసిక్ కాన్సెప్ట్స్, ఫార్ములాలు తెలిస్తే చాలు ఎగ్జామ్లో ప్రాబ్లంని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో అర్థమైంది కదా. ఇప్పుడు మనం
ఒక చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్లో దీనిమీద క్వశ్చన్స్ తరచుగా వస్తాయి. అదే ఎలక్ట్రిసిటీకి, మ్యాగ్నెటిజంకి మధ్య ఉన్న రిలేషన్. ఈ రెండిటికి సంబంధం ఉంది తెలుసా? ఈ రెండు ఫోర్సెస్ని కలిపిన ఒక హిస్టారికల్ డిస్కవరీని పరిచయం చేయడానికి 2023లో అడిగిన ఈ క్వశ్చన్ చూద్దాం. హెచ్సి ఓర్స్టెడ్ చేసిన సైంటిఫిక్ డిమాన్స్ట్రేషన్ దేనికి సంబంధించింది? ఆర్స్టెడ్ ఏం కనుక్కున్నారంటే, ఒక వైర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇది అప్పట్లో ఒక బ్రేక్ త్రూ డిస్కవరీ. కదిలే ఎలక్ట్రిక్ ఛార్జులు మ్యాగ్నెటిజంను సృష్టిస్తాయన్నమాట. మన ఎలక్ట్రిక్ మోటార్లు, జనరేటర్లు ఇవన్నీ పనిచేసేది ఈ ప్రిన్సిపల్ మీదే. దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం. రైట్, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ఎగ్జామ్ ముందు ఇదొక క్విక్ పవరప్ లాంటిది. ఈ కీ పాయింట్స్, ఫార్ములాలు బాగా గుర్తుపెట్టుకోండి. సర్క్యూట్ అంటే కరెంట్ వెళ్లే దారి, కరెంట్ అంటే ఫ్లో, వోల్టేజ్ అంటే దాని నెట్టే ప్రెషర్, పవర్ అంటే రేట్ ఆఫ్ ఎనర్జీ యూసేజ్, ఇంకా ఎనర్జీ అంటే టోటల్ యూసేజ్. ఇవి మీ మైండ్లో ఫిక్స్ అయిపోతే ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఇప్పుడు మనకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ బేసిక్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయి. ఈ నాలెడ్జ్ కేవలం ఎగ్జామ్ పాస్ అవడానికే కాదు, మన చుట్టూ ఉన్న టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఫౌండేషన్. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ మీద పట్టు సాధించారు కాబట్టి ఫ్యూచర్లో మీరు ఎలాంటి ఇన్నోవేషన్స్కి పవర్ ఇస్తారో ఆలోచిస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.